టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 41వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలో 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు అందించారు వెంకటేష్. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు వీరి కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే. గతంలో ఈ కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఈ సినిమాకి సంబంధించి గ్రాస్ వసూళ్లు చూస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 45 కోట్లు తీసుకువచ్చింది. 3 రోజులకి 106 కోట్ల రూపాయలు, వారం అంటే 7 రోజులకి 203 కోట్ల రూపాయలు, 14 రోజులకి 286 కోట్ల రూపాయలు, 21 రోజులకి 310 కోట్లు తీసుకువచ్చింది. 24 రోజులకి 316 కోట్ల రూపాయలు, 27 రోజులకి 319 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా 39వ రోజు 10 లక్షలు, 40వ రోజు 11 లక్షలు, 41వ రోజు ఈ సినిమాకి 11.5 లక్షల మేర కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా జీ కీలక ప్రకటన చేసింది. ముందుగా ఈ సినిమాని టీవీలో ప్రసారం చేసేందుకు డేట్ను కూడా ఇచ్చేసింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీటీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. మొత్తానికి టీవీలో చూసేందుకు అభిమానులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. టీవీలో ప్రసారమైన తర్వాత టెలివిజన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా 150 సెంటర్లో ఆడుతోంది. ఇక టెలివిజన్లో ప్రసారం అయ్యే వరకు ఈ సినిమాకి దాదాపు 120 నుంచి 130 థియేటర్లో ప్రసారం అయ్యే అవకాశం ఉందంటున్నారు సినిమా అనలిస్టులు.